హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కొల్లూరి చంద్రమోహన్. మోహన్ రెటీనా కంటి ఆసుపత్రి, సూర్యారావుపేట, విజయవాడలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు ఒక వీడియో ద్వారా కంటిలోని భాగాలేంటి, ముఖ్యమైన భాగాలేంటి అనేది చెప్పడం జరిగింది. ఈ వీడియో ద్వారా కంటిలోని భాగాల్లో కామన్‌గా వచ్చేటువంటి అనారోగ్యాలేంటి అని అవగాహన కోసం తెలుసుకుందామండి. శాంపుల్ ఇది చూపించాను మీకు ఇంతకుముందు. ఫస్ట్ కంటి ముందు కన్ను పాపలు ఉంటాయండి. కన్ను ఐలిడ్స్ అంటాం. ఇదిగోండి ఇవి కన్ను పాపలు. ఈ కన్ను పాపల్లో మనకి కామన్‌గా ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటదండి. సడెన్‌గా వాపొచ్చి, నొప్పొచ్చి ఇన్ఫెక్షన్ లాగా వస్తుంటది. దాన్ని స్టై అంటూ ఉంటామండి. అలాగే ఆ ఇన్ఫెక్షన్‌ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఆ రెప్పలు ఆ గెడ్డ బాగా గట్టిపడిపోయి దాన్ని కెలేజియా అని అంటూ ఉంటాం. ఇది కాకుండా కొంతమందికి కన్నుపాపలు ఒక కన్ను పాప కిందకుండడం, లేకపోతే 2 కన్ను పాపలు బై బర్త్ కిందకుండడం జరుగుతుంది. దాన్ని టోర్టిస్ అంటూ ఉంటాం. అలాగే కొంత వయసొచ్చిన వాళ్ళలో నరాల సమస్య ఉన్న వాళ్ళలో ఈ రెప్పలు కిందకి వాలిపోతూ ఉంటాయన్నమాట. దాంట్లో మైస్థీనియా గ్రేవిస్ అని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నర్వ్ ప్రాబ్లమ్స్, థర్డ్ క్రేనియల్ నర్వ్ అంటే కంటి మెదడు నుంచి కంటికొచ్చే నరాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు అవి ఉంటూ ఉంటాయండి. ఇవన్నీ కంటి రెప్పలు. అలాగే కంటి రెప్పకి దెబ్బ తగిలినప్పుడు ఎవరైనా బైక్ మీద నుంచి కింద పడిపోయారు. లేకపోతే కామన్‌గా పెద్ద వయసు వాళ్ళు నడుస్తూ, నడుస్తూ కింద పడిపోతూ ఉంటారు. కొంతమంది ఈ పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ కంటి చుట్టూతా నల్లగా వచ్చేస్తుంది. బ్లడ్ క్లాట్ అవుతుంది. లిడ్ హెమటోమా అంటాము. బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది. ఇవి కామన్‌గా కంటి రెప్పల్లో వచ్చేటువంటి సమస్యలండి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ కామన్‌గా కనపడేది కంట్లోని భాగం ఈ నల్లగుడ్డు, తర్వాత ఈ తెల్లగుడ్డండి. ఈ నల్లగుడ్డు, తెల్లగుడ్డు మనకి కామన్‌గా కనపడుతూ ఉంటాయి. ఈ నల్లగుడ్లు అంటే కార్నియా అంటాం మనం. ఈ నల్లగుడ్లో ఏంటంటే అండి, నల్లగుడ్డు, తెల్లగుడ్డులో మోస్ట్ కామన్‌గా వచ్చేది కంజంక్టివైటిస్ అండి. మనందరికి తెలుసు కంటి కలక అంటుంటాం. బాక్టీరియా వల్ల రావచ్చు, లేకపోతే వైరస్ వల్ల రావచ్చు. సో, ఈ కంటి కలక అనేది కామన్‌గా సీజనల్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అవి డాక్టర్ గారి దగ్గరికెళ్తే మందులిస్తుంటారు. తగ్గిపోతూ ఉంటాయి కంటి కలక. ఇవి కాకుండా ఫారిన్ బాడీస్ అంటే కంట్లో నలక పడుతుంటది. అది నలక రెప్ప ఎనక భాగంలో ఉన్న తెల్లగుడ్డు మీద రావచ్చు. లేకపోతే తెల్లగుడ్డు మీద రావచ్చు. లేకపోతే నల్లగుడ్డు మీద పడొచ్చు. వెల్డింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పడుతూ ఉంటాయి. బైక్ తోలుతూ ఉంటాం. కళ్ళజోడు పెట్టుకోకుండా బైక్ తోలుతూ ఉంటాం. వాళ్ళకి ఆ కంటి రెప్పలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఫారిన్ బాడీస్ అనుకుంటాం. వాటిని సమయానికి తీసేయడం చేయాల్సొస్తదండి. ఇది కాకుండా అల్సర్ అంటూ ఉంటాం. అంటే నల్లగుడ్డు మీద ఇన్ఫెక్షన్ లాగా రావడం అన్నమాట. దాన్ని కార్నియల్ అల్సర్ అంటూ ఉంటాం. అది బాక్టీరియా వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు. సో, దానికి వైద్యాలు వాళ్ళు ఉంటూ ఉంటాయి. ఇవి కాకుండా నల్లగుడ్డు బాగా వంకరగా ఉండడం కెరటోకానస్ అంటూ ఉంటాం. అట్లా పలు సమస్యలు ఈ నల్లగుడ్డులో మనకి రావడానికి నల్లగుడ్డు, తెల్లగుడ్డులో రావడానికి ఎపిస్క్లెరైటిస్ అంటాం. కన్ను తెల్లగుడ్డున ఎర్రబడుతూ ఉంటది. కన్ను పోటొస్తూ ఉంటది అప్పుడప్పుడు. దానికి ఎపిస్క్లెరైటిస్ అంటూ ఉంటాం. అటువంటివి తెల్లగుడ్డు, నల్లగుడ్డులో మనకు కామన్‌గా తెలిసి రావడానికి అవకాశం ఉంది. అలాగే మనం ఇంతకుముందు కంటి భాగాలు చెప్పుకున్నప్పుడు యాంటీరియర్ చాంబర్ అని అనుకున్నాం. అంటే ఈ తెల్లగుడ్డుకి ఈ ఈ కనుపాపకి దీనికి మధ్యలో ఉన్న చాంబర్ యాంటీరియర్ చాంబర్. లెన్స్‌కి దీనికి మధ్యలో ఉన్నది పోస్టీరియర్ చాంబర్ అనుకున్నాం. అంటే దాంట్లో యాక్వస్ హ్యూమర్ అనేటువంటి ద్రవం ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంటదండి. ఆ సర్క్యులేట్ అవుతూ ఉన్న ద్రవం ఎక్కువగా ప్రొడ్యూస్ అయినందువల్ల కంట్లో ప్రెషర్ పెరగడానికి అవకాశం ఉంటది. అలాగే ఆ సర్క్యులేట్ అవుతున్న ద్రవము ఎక్కడన్నా ఈ కనుపాప దగ్గర గాని ఎక్కడైనా బ్లాక్ అయితే అప్పుడు కంట్లో ప్రెషర్ పెరగడానికి అవకాశం. సో, అందరికీ దాని గురించి అవగాహన ఉందండి. దాన్ని నీటి కాసల్ అని అంటామండి. అంటే ఓపెన్ యాంగిల్ గ్లాకోమా. అంటే ఆ ద్రవం ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వస్తున్నదేమో ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అంటూ ఉంటాము. అప్పుడు ప్రెషర్ పెరిగి ఆప్టిక్ నర్వ్ ఈ ఒత్తిడంతా ఆప్టిక్ నర్వ్ మీద కూడా ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటూ ఉంటదండి. అలాగే సడెన్‌గా బ్లాక్ అవుతుంటది. దాన్ని యాంగిల్ క్లోజర్ గ్లాకోమా అంటాం. బాగా పోటొచ్చి, బాగా నొప్పొచ్చి కన్నంతా ఎరుపుగా ఉంటది. సడెన్‌గా చూపు తగ్గుతూ ఉంటదండి. దానికి కూడా వైద్యం చేస్తూ ఉంటారు. ఈ యాంగిల్ క్లోజర్ గ్లాకోమాకి కంటి పాపలో ఒక రంధ్రం లాంటిది ఏర్పరుస్తూ ఉంటారు. నీటి కాసులొస్తే మందులు ఐ డ్రాప్స్ రెగ్యులర్‌గా వాడుతూ ఉంటారు. ఆ సమస్యలు ఈ యాంటీరియర్ చాంబర్, పోస్టీరియర్ చాంబర్‌లో రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ లెన్స్. ఇదండి కంట్లో అద్దం. ఈ అద్దంలో మనకి కామన్‌గా అందరికీ తెలిసినది అద్దం వయసు రీత్యా బారిపోవడము. దాన్ని శుక్లం అని అంటూ ఉంటాం. ఇది వయసు రీత్యానే కాకుండా ఈవెన్ చిన్న పిల్లలు కూడా వస్తుంటది. కంజెనిటల్ కాటరాక్ట్ పుట్టుకతో వస్తూ ఉంటది. మధ్యలో దెబ్బలు తగిలినందువల్ల వస్తూ ఉంటది. రకరకాల కారణాల వల్ల ఆ లెన్స్ బారిపోవడాన్ని కాటరాక్ట్ అంటూ ఉంటాం. అలా వచ్చినప్పుడు ఆ లెన్స్‌ని తీసేసి మళ్ళీ వేరే లెన్స్ పెడుతూ ఉంటాము. అదే కాకుండా ఈ లెన్స్ దెబ్బ తగిలినప్పుడు కిందకి జారిపోతూ ఉంటది. సబ్లక్సేషన్, డిస్లొకేషన్ అంటాం. అంటే ఇక్కడున్న ఈ అద్దం లోపల సొనలోకి పడిపోతుందండి. జారి పడిపోతుంది. దానికి ఆపరేషన్‌లయి చేసి తీసి చేస్తూ ఉంటాం. సో,
కంట్లో లెన్స్‌లో వచ్చేటువంటిది ముఖ్యంగా శుక్లము. ఆ శుక్లం జారిపోవటం వల్ల వచ్చేటువంటి సమస్యలు. శుక్లం ముదిరిపోవడం వల్ల వచ్చేటువంటి నీటి కాసులుంటాయండి. అది చిట్లిపోవడం వల్ల ప్రెషర్ పెరిగి కన్ను చూపు దెబ్బతింటది. ఆ సమస్యలు లెన్స్‌లో రావడానికి అవకాశం. ఇకపోతే కంటి సొన ఉంది. మనం విట్రియస్ హ్యూమర్ అనుకున్నాము. ఆ కంటి సొన. ఆ కంటి సొనలో మోస్ట్ కామన్ సమస్యొచ్చి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఈ బీపీ వల్ల గాని, షుగర్ వల్ల గాని, కంటికి దెబ్బలు తగలడం వల్ల గాని. రెండోదేంటంటే ఆ సొనలోకి ఫారిన్ బాడీస్ ఎళ్తూ ఉంటాయి. ఈ వెల్డింగ్ పని చేస్తూ ఉంటారు. ఐరన్ కటింగ్ వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి గబుక్కని ఫారిన్ బాడీస్ ఈ తోటలో పని చేస్తున్న వాళ్ళకి ముల్లు గుచ్చుకోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయండి. సో, విట్రియస్ హెమరేజ్ అంటే బ్లీడింగ్ అవ్వచ్చు, బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. లేదంటే ఏదన్నా ఫారిన్ బాడీ లోపలికి కంటి లోపలికి ఎళ్ళిపోవడం సొనలోకి ఎళ్ళిపోవడం జరగొచ్చు. లేదంటే సొనలో ఇన్ఫెక్షన్ రావడం జరగొచ్చండి. ఏదైనా కంటి ఆపరేషన్ శుక్లం ఆపరేషన్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది అంటూ ఉంటాం. అలాగే దెబ్బ తగిలినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది అంటున్నాం. అది ఈ సొనలో వచ్చేటువంటి కామన్ డిసీజెస్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకున్న భాగం రెటినా. ఈ ఆరెంజ్ కలర్ ఉన్నది. ఈ రక్తనాళాలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా రెటినాల సమస్య వస్తదండి. అంటే బీపీ, డయాబెటిక్, డయాబెటిక్ రెటినోపతి, హైపర్‌టెన్సివ్ రెటినోపతి, కొలెస్ట్రాల్ వల్ల బ్లాక్ అయిపోవడం, రక్తనాళాలు చిట్లిపోవడం, వీనస్ అక్లూజన్, ఆర్టరీల్ అక్లూజన్, రక్తనాళాలు చిట్లిపోయి బ్లీడింగ్ అవ్వడం. అది కాకుండా ఈ రెటినాలో రంధ్రాల్లాగా ఏర్పడి వయసు రీత్యా గానియండి, మైనస్ పవర్ ఉన్నోళ్ళలో గానివ్వండి, ఏజ్ వల్ల గానివ్వండి, రంధ్రాలు ఏర్పడి ఆ రెటినా డిటాచ్‌మెంట్ తెగిపోవడం అనేది జరుగుతూ ఉంటది. సో, ఇవి కామన్‌గా రెటినాలో వచ్చే సమస్యలు. ఇకపోతే ఇది ఆప్టిక్ నర్వ్. ఆప్టిక్ నర్వ్‌లు కామన్‌గా నా చిన్న వయసులో వాళ్ళకి, నడి వయసులో వాళ్ళకి ఆప్టిక్ న్యూరైటిస్ అంటారండి. నరం వాపొచ్చి సడెన్‌గా చూపు తగ్గుతూ ఉంటదండి. దానికి మనము స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అయి చేసి దాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది బాగా నరం వాపు వచ్చి 2 పక్కల బాగా మెదడులో ప్రెషర్ పెరుగుతుందండి. దాన్ని పాపిల్ ఎడిమా అనుకుంటాం. అంటే మెదడులో బాగా ఒత్తిడి పెరిగినప్పుడు ఈ కంటి నరం వాపొస్తది 2 కళ్ళల్లో. అప్పుడు మనం నరాల డాక్టర్ దగ్గరికి పంపించి ఆ ప్రెషర్ తగ్గిస్తే కంటి చూపు మందగించకుండా కాపాడుకోవడానికి అవకాశం. అలాగే ఈ బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళలో ఈ నరం వాపు వచ్చి దానికి రక్త ప్రసరణ తగ్గడం అంటే యాంటీ ఇస్కెమిక్ ఆప్టిక్ న్యూరోపతి అంటూ ఉంటాం. అలా కూడా చూపు తగ్గేటువంటి అవకాశాలుంటాయండి. ఇవి కాకుండా మనకి మజిల్స్ ఉన్నాయి. ఎక్స్‌ట్రా ఆక్యులర్ మజిల్స్. థైరాయిడ్‌లో గాని దేంట్లో అన్నా ఈ మజిల్స్ బాగా వాపు రావడం వల్ల కన్ను గుడ్డు ముందుకు రావడం, ఎనక పక్క కంటి ఆర్బిట్ అనుకున్నాం. దాని లోపల ఉన్న కణాలు పెరగడం, ఫ్యాట్ పెరగడం, దానివల్ల కన్ను ముందుకు రావడం, ఇటువంటి సమస్యలు జరుగుతూ ఉంటాయండి. సో, ఈ రకంగా కంటిలోని నల్లగుడ్డు, తెల్లగుడ్డు నుంచి ఎనక ఉన్న ఆప్టిక్ నర్వ్ వరకి వివిధ భాగాల్లో మనకి సమస్యలు రావడానికి అవకాశం ఉంటది. ఏ సమస్యొచ్చినా కూడా వెంటనే కంటి డాక్టర్‌ని సంప్రదించి, వారి పర్యవేక్షణలో మీరు మెడిసిన్స్ గాని, ట్రీట్‌మెంట్ గాని తీసుకుంటే ప్రతిదీ నయమవ్వడానికి అవకాశం ఉంటదండి.